హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తేజ. తెలుగు రైడర్ ఛానల్కి స్వాగతం. మన దగ్గర వివో V15 ప్రో స్మార్ట్ ఫోన్ ఉంది. అండ్ ఇది వచ్చేసరికి మనం ఆల్రెడీ అన్బాక్సింగ్ అయితే చేశాను. అండ్ మీరు కనుక వీడియో ఇంకా చూడకపోతే పైన కార్డ్స్లో లింక్ అన్నది మెన్షన్ చేస్తాను, అక్కడ నుంచి చూడొచ్చు. అండ్ ఈ వీడియోలో మనం దీంట్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇంకా ఫేస్ అన్లాక్ ఎలా సెట్ చేసుకోవాలి అండ్ ఎలా పనిచేస్తుందో కూడా టెస్ట్ చేసి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసరికి మీకు వివో నెక్స్ట్లో కూడా ఇలాంటి మీకు పాపప్ కెమెరా ఇచ్చారు, కాకపోతే దాంట్లో మీకు ఫేస్ అన్లాక్ ఆప్షన్ లేదు. దీంట్లో వచ్చేసరికి మీకు ఫేస్ అన్లాక్ ఆప్షన్ ఇచ్చారు. సో మనకి దాంతోపాటు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. సో రెండు కూడా మనం వాడుకొని సెక్యూర్గా ఫోన్ అనేది అన్లాక్ చేయొచ్చు. సో ఫస్ట్ వచ్చేసరికి మీరు ఈ రెండు సెట్ చేసుకోవాలంటే మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సో సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఫింగర్ ప్రింట్, ఫేస్ ఇంకా పాస్వర్డ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళగానే మీరు ఫస్ట్ మీకు ఫింగర్ ప్రింట్ ఉంటుంది, తర్వాత మీకు ఫేస్ అన్లాక్ సెట్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉంటాయి. సో నేను ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ అయితే నేను ఎనేబుల్ చేస్తున్నాను. సో ఇక్కడ మీరైతే ఎనేబుల్ చేయాలి. సో నేను ఒకసారి ఇంతకుముందు ఉన్న ఫింగర్ ప్రింట్ అవన్నీ డిలీట్ చేస్తాను. ఇలా మీరు ఇంతకుముందు ఆల్రెడీ కనుక ఫింగర్ ప్రింట్స్ ఏమైనా యాడ్ చేస్తుంటే అవి డిలీట్ చేసుకోవచ్చు. అలాగే ఫేస్ అన్లాక్ డేటా కూడా డిలీట్ చేస్తాను. సో ఇప్పుడు నేను ఫింగర్ ప్రింట్ సెటప్ ఇంకా ఫేస్ అన్లాక్ సెటప్ కూడా చేస్తాను. సో ఫస్ట్ మీరు మీ ఫోన్ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు ఫోన్కి ఇంకా పాస్వర్డ్ పెట్టుకోలేకపోతే మీరు ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు. సో నేను పాస్వర్డ్ అయితే ఎంటర్ చేశాను. సో ఇక్కడ వచ్చేసరికి మీకు అన్లాక్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. ఇది మీరు ఎనేబుల్ చేస్తే మీరు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ద్వారా ఫోన్ని అన్లాక్ చేయవచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి నేను ఫింగర్ ప్రింట్ని రిజిస్టర్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి చూపిస్తున్నారు. సో స్టార్ట్ ఇన్పుటింగ్. సో ఇక్కడ మీకు మార్క్ మీద మీరు ఫింగర్ ప్రింట్ని రిజిస్టర్ చేసుకోవాలి. అండ్ దానిపైన మీకు యానిమేషన్లో తెలుస్తుంది ఫింగర్ ప్రింట్స్ ఎంత సెటప్ అయిందని చెప్పి. సో ఇప్పటికైతే ఒక ఫింగర్ ప్రింట్ని అయితే రిజిస్టర్ చేశాను. సో మీకు ఆ ఫేస్ అన్లాక్తో పాటు మీరు యాప్స్ని ఏమైనా ఫింగర్ ప్రింట్ ద్వారా ఓపెన్ చేయాలనుకుంటే అది కూడా మీరు ఎనేబుల్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ అలాగే మీకు పేమెంట్ యాప్స్ ప్రస్తుతానికి అయితే మనకి అలీపే ఇండియాలో లేదు. సో ఇది మనకైతే ఉపయోగపడదు. అండ్ ఫింగర్ ప్రింట్ సెక్షన్లోనే మీరు ఫింగర్ ప్రింట్ యానిమేషన్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో మీకు ప్రస్తుతానికి అయితే నేను డిఫాల్ట్గా ఇది వస్తుంది. సో కావాలంటే మీకు ఈ యానిమేషన్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఈ యానిమేషన్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మీరు వచ్చేసరికి ఫింగర్ ప్రింట్ యానిమేషన్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. బై డిఫాల్ట్ అయితే మీకు ఇది వస్తుంది. అండ్ దాంతోపాటు మీకు ఇంకొక 3 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇది సెకండ్ ఆప్షన్, ఇది వచ్చేసరికి థర్డ్ ఆప్షన్, అండ్ ఇది వచ్చేసరికి ఫోర్త్ ఆప్షన్. సో నేనైతే ప్రస్తుతానికి దీన్ని అప్లై చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు ఫేస్ అన్లాక్ చేసినప్పుడు ఆ యానిమేషన్ అన్నది వస్తుంది. ఇంతకుముందు వేరే స్మార్ట్ ఫోన్స్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో కంపేర్ చేస్తే మీకు ఈ వివో V15 ప్రోలో ఉన్నది మీకు చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది. ఇంతకుముందు రీసెంట్గా లాంచ్ చేసిన ఓపో K1లో కూడా మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు. సో దాంట్లో కూడా మీకు ఒక వీడియో చేసాను ఎలా సెటప్ చేసుకోవాలి అండ్ ఎలా పనిచేస్తుందో టెస్ట్ చేయడానికి. దాంట్లో మీకు చూస్తుంటే కనుక మీకు అది సరిగ్గా పనిచేయట్లేదు. దీంట్లో మాత్రం మీకు చాలా బాగా పనిచేస్తుంది. సో నెక్స్ట్ మీకు ఫేస్ అన్లాక్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. సో సేమ్ అలాగే మీరు మీ ఫోన్ యొక్క పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేయాలి. దాని తర్వాత మీరు ఫేస్ అన్లాక్ ద్వారా ఫోన్ని అన్లాక్ చేయవద్దని చెప్పి ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసరికి మీకు ఫ్రంట్ కెమెరా అనేది పాపప్ అవుతుంది పైకి. సో దీని ద్వారా మీరు ఫేస్ని అయితే రిజిస్టర్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను రిజిస్టర్ చేస్తున్నాను. సో ఇప్పుడైతే మీకు 100% రిజిస్టర్ అయింది. సో ఇప్పుడు ఓకే ప్రెస్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు స్క్రీన్ ఫిల్ లైట్ అంటే ఒకవేళ మీరు చీకట్లో ఉంటే కనుక మీకు స్క్రీన్ బ్రైట్నెస్ అనేది మీకు 100% పెరుగుతుంది. అందువల్ల మీకు ఫేస్ మీద లైట్ పడి చీకట్లో కూడా మీరు ఫేస్ అన్లాక్ వాడుకోవచ్చు. వద్దనుకుంటే అది మీరు డిసేబుల్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ మీకు నేను ఒకసారి టెస్ట్ చేసి చూపిస్తాను. సో పవర్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. సో చూడొచ్చు మీరు చాలా ఫాస్ట్గా అయితే అన్లాక్ అవుతుంది. సో ఫ్రంట్ కెమెరా ఆటోమేటిక్గా పైకి వస్తుంది. మీకు ఫేస్ అన్నది డిటెక్ట్ చేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇది మీకు వితిన్ సెకండ్స్లోనే జరిగిపోతుంది మొత్తం. సో మీకైతే ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఒకసారి నేను కళ్ళు మూసుకొని ట్రై చేస్తాను. సో కళ్ళు మూసి ఉంటే కనుక ఇది పని చేయట్లేదు. సో కళ్ళు తెరిచి ఉంచితేనే మీకు ఫోన్ అన్నది అన్లాక్ అవుతుంది. సో ఒకసారి మీకు ఫింగర్ ప్రింట్ సెన్సర్తో ట్రై చేస్తాను. సో చూడవచ్చు మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది.
సో మీరు చూడొచ్చు ఇదైతే. సో ఓపో K1 లాగా దీంట్లో మీకు ఎలాంటి ఫాల్ట్స్ అయితే ఏం లేవు. సో మీకు రెండు ఫేస్ అన్లాకింగ్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్స్ రెండు కూడా మీకు పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే వీడియో నోటిఫికేషన్ కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.